నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. గీత ప్లీజ్. బాబు కులాసా ఏమా బాగున్నావా? రండి. ఏమా గీత, ఈ పెట్టి నువ్వు ఎక్కడి ప్రయాణం? అమ్మా, మురళి నాకు అన్యాయం చేశాడమ్మా. ఏమిటి కొంప తీసి నిన్ను లవ్ చేయడం మానేసి మరొక అమ్మాయిని లవ్ చేస్తున్నాడా? ఎవరు మీరే? అది కదండి, అసలు ఏం జరిగిందంటే, రండి ముందు కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. అన్నయ్య గారు రండి. కమింగ్. అసలు ఏం జరిగిందంటేనండి, ఆ మధ్య మా అమ్మగారికి చాలా సీరియస్గా జబ్బు చేసిందండి. ఆవిడకి ఏదో అనుమానం వచ్చి నేను ప్రేమించిన అమ్మాయి గీతని వెంటనే పిలిపించు చూడాలని అందండి. సరే నేను వెంటనే వైజాగ్ ట్రంకాలు చేశానండి. అన్నయ్య గారు మీకు కూడా గుర్తుంది, ఆ రోజు మీతో ట్రంకాలు ఆ సందర్భంలోనే గీతను గట్టిగా రమ్మని నేను అడిగాను. నోనో, నాకు ఒక్క పిల్లకి పురుడు అయ్యే టైము, పురుడు అయ్యే వరకు నేను రానందండి. యువతలేమో మా అమ్మగారు గీతను చూడాలని, అవతల గీత రానని నేనేం చేయాలి చెప్పండి? ఆలోచించి రాధనే అమ్మాయిని గీతనే పేరుతో ఇంట్లో తీసుకొచ్చి పెట్టాను. ఇంతలో అసలు గీత గారు ప్రవేశించారు. ఈవిడ వచ్చిన దగ్గర నుంచి అసలు గీతకి నగలి గీత పోట్లాటాను. అప్పటికే నేను అసలు గీతనే సపోర్ట్ చేస్తూ వచ్చానండి. ఎంత సపోర్ట్ చేస్తే మాత్రం వెళ్ళిపోతా అంటే నేనేం చేయగలను చెప్పండి? అసలు ఇది న్యాయమా? ఇది ధర్మమా? చూడు బాబు, గీతకు వయసు మాత్రం పెరిగిందే గానీ మనసు మాత్రం ఎప్పుడు పసి మనిషే. మరీ చిన్నపిల్ల వ్యవహారం అండి. దాని కోపం నువ్వే పట్టించుకోవద్దు బాబు. చూడు గీత, నీతో పాటు మేము కూడా ఇక్కడే సెటిల్ అయిపోవడం మేము వస్తే నువ్వు వెళ్ళిపోవడం ఏం బాగాలేదు గీత. ఓహో, మీరంతా అందుకే వచ్చారనమాట. మీరందరూ కట్టుకట్టుకొని ఇక్కడే కూర్చోండి, నేను వెళ్తాను. పోతుంది గీత ఏమండి, ఏ ఆఘాత్యం చేసుకుంటుందో ఏమో, పదండి. అవును నిజమే. చూడు బాబు, గీత కోపం ఉత్త తాటాకులమంట. ఎలాగో నాకు చెప్పి త్వరలో నేను తీసుకొచ్చేస్తాను. బాబు, తప్పకుండా తీసుకురండి. అలాగే అలాగే. వాళ్ళెవరో ఎందుకు వచ్చారో నాకు అన్ని అర్థమైంది. నాకు ఇప్పుడు కావాల్సింది రాధ. రాధ? అదేరా, గీతని పేరుతో పరిచయం చేశావే, రాధ ఎక్కడుంది? మాయా, మాయా, మాయా. Yes, yes, come in please. చెప్పా పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? ఎన్నాళ్ళు ఎక్కడున్నావు? ఉద్యోగం కోసం వెళ్ళాను మావయ్య. అది కాదమ్మా, ఉద్యోగానికి ఇప్పుడు అంత అవసరం వచ్చింది. అవసరం అంటారేంటి మావయ్య? మీ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. వైద్యానికి ఆ డబ్బు సరిపోవటం లేదు. ఇన్నాళ్ళు నన్ను ఎంతో ప్రాణప్రదంగా పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు నేను ఉద్యోగం చేసి మీకు వైద్యం చేయించడం తప్పంటారా మావయ్య? తప్పని కాదమ్మా రాధా, ఎలాగైనా నిన్ను ఒక ఇంటిదాన్ని చేయాలనేది నా జీవితంలో మిగిలిన ఒకే ఒక కోరికమ్మా. ఆ కోరిక తీర్చుకోవడం ఆస్తూనే ఈ జీవిత భారాన్ని మోస్తున్నాను. కానీ నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేసి నాకు వైద్యం చేస్తానంటున్నావు. నేనంత స్వార్థపరుని కాదమ్మా, స్వార్థపరుని కాదు. పోన్లే. అవును, నువ్వు వెళ్ళిన పని ఏమైందమ్మా? ఉద్యోగం దొరికి చేయి జారిపోయింది మావయ్య. అన్నిట్లో మీ ఆరోగ్యం ఎలా ఉంది? డాక్టర్ చూస్తున్నారా? చూస్తున్నారు. మందులో వేసుకుంటున్నారా? వేసుకుంటూనే ఉన్నా. అవును, ఉద్యోగం దొరకకపోతే తిన్నగా ఇంటికి వచ్చేయచ్చు కదా. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, ఎందుకున్నావు? మీరు లోపల పదని చెప్తాను. సరే, ఉద్యోగం ఇప్పిస్తారన్నారు కదా అని అతను చెప్పినట్టు వాళ్ళ అమ్మగారి దగ్గర నాకు వచ్చిన యాక్టింగ్ అంతా చేసేసాను. గుడ్. ఆవిడ మెచ్చుకుందా? ఇంతకీ ఆవిడ పేరేమిటన్నావు? పార్వతమ్మా. బాగా పెద్ద మనం కాయట కూడా ఉంది మావయ్య. ఆవిడగారు కొడుకు అచ్చి నీలాగే ఉన్నాడు. వయసులో ఉన్నప్పుడు మీరు కూడా అలాగే ఉండేవారేమో. మావయ్య, అన్నం దగ్గర నుంచి లేచి వచ్చేసారు. నేనేమన్నా తప్పు మాట్లాడానా? లేదమ్మా, నువ్వేం తప్పు మాట్లాడలేదు. నాకేదో జ్ఞాపకం వచ్చి భోంచే బుద్ధి కాలేదు. అంటే నువ్వు అత్తయ్య అని పిలిచానన్నావే, ఆ పార్వతమ్మ ఆవిడెవరో కాదమ్మా, నా భార్య. నేను దైవంలో ఆరాధించే నా ప్రాణ స్నేహితుడు అలా చనిపోయాడు. అతని భార్యకు స్థానం కల్పించాలని ఆమెను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాను. అప్పటికే శ్రీధరాస్తిని పాముల్లా చుట్టేసిన తన దయాదులు ఆమెను వాళ్ళ ఇంటికి వాళ్ళగా అంగీకరించలేదు. భర్త పోయిన దుఃఖం ఒకవైపు, ఆశ్రయం లేదన్న బాధ మరోవైపు ఆమెను గొంగదీస్తుంటే నా సొంత తోబుట్టు ఆమెను తీసుకెళ్లి ఆశ్రయం ఇచ్చి ఆదరించాను. కొన్నాళ్లకు ఒక ఆడబిడ్డంగా నా చేతిలో పెట్టి
ఆమె కూడా కన్ను మూసింది. ఆ ఆడబిడ్డ ఎవరో కాదమ్మా, ఎవరో కాదమ్మా, నువ్వే. మావయ్య, అవునమ్మా, పోగొట్టుకున్న నా స్నేహితుణ్ణి నీలో చూసుకుంటూ బ్రతుకుతున్నాను. నా జీవితంలో కలిగిన విషాదాన్ని నేను చూసుకుంటూ మర్చిపోతున్నాను. నీ జీవితంలో ఇంత విషాదం, నీ గుండెలో ఇంత బరువు ఉందని ఒక్కనాడైనా నాకు చెప్పలేదే మావయ్య. నా బాధ ఇతరులో పంచడం ఇష్టం లేక. నన్ను కూడా ఇతరులతో కలిపేశారా మావయ్య? అదే అది కాదమ్మా నా ఉద్దేశ్యం. నీ ఉద్దేశం ఏదైనా నా బాధ్యత ఏమిటో ఇప్పుడే తెలుసుకున్నాను. అంటే నేను జీవితంలో వెలిగిన కాంతి రేఖనని మీరేగా అన్నారు. మరి ఈ కాంతి రేఖకి నీ జీవితం నేను చీకటిని తరమాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. అంటే తల్లి తండ్రి లేని నన్ను మీరు చేరతీసి ఇంతవరకు ప్రేమతో పెంచి పెద్ద చేశారు. ఆ రుణం తీర్చుకోవడానికైనా మిమ్మల్ని అత్తయ్యని కలపాలి కదా మావయ్య. నిప్పుకి ఉప్పుకి పొత్తు కుదర్చడం ఎవరికి సాధ్యం కాదమ్మా. మీరిద్దరూ నిప్పు ఉప్పు కాదు మావయ్య. ఒకరు తేనైతే మరొకరు పాలు. ఎటొచ్చి ఈ రెండిని కలిపే మార్గం వెతకాలి. ఆత్మాభిమానం గల అమ్మాయి ఇల్లు విడిచి వెళ్ళిపోవడానికి ఒక్క నిమిషం పట్టలేదు. కానీ ఇన్నాళ్ళైనా దాన్ని వెతికి తీసుకురావడానికి నీకు కుదరలేదురా. నన్నేం చేయమంటావమ్మా? నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా కదా. రేపో మాపో ఎక్కడో చోట కనిపిస్తుంది, కాళ్ళు చేతులు కట్టి నీ కాళ్ళ పడేస్తాను. సరే చాలే నోరుమోయ్. సార్, ఎవడైనా పొద్దునే అసలు తిట్లు తింటే ఎక్కడ? నేను సార్ మీ శ్రీమతి గారిని తీసుకొచ్చేసాను సార్. తీసుకొచ్చేసాను సార్. బాగున్నావమ్మా? అదేంటి నీతో వచ్చావేంటి నువ్వు? పైకి నేను శ్రీమతి అంటాడేంటి? బాధేవారండి, ఈయన భార్యని శ్రీమతి అనక ఇంకేమంటారమ్మా? అబ్బే, వీళ్ళిద్దరికి ఇంకా పెళ్లి కాలేదండి. పెళ్లి కాలేదా? పెళ్ళయిందని పైగా ఈవిడికి కొంచెం పిచ్చి అని కూడా చెప్పారే. పెళ్ళంటేనండి ఇవాళ రేపు ఎలాగో పెళ్ళి అవుతుందో అందుకని అయిందని చెప్పేశాను. ఈ పిచ్చి అంటే అమ్మ ప్రతి మనిషికి వ్యాపకం అంత వేరే ఉంటుంది కదా, ఈవిడికి కాస్త ఎక్కువ ఉంది అంతే. అందుకే ఛీ. సరే గాని నువ్వు ఇంతకు ఎక్కడికి వెళ్ళినట్టు? ఎక్కడికి వెళ్ళింది అని అడగండి, నాకు ఎక్కడ దొరికింది అని అడగండి. నేనేం మీకు దొరకలేదు. నేను ట్రైన్ దిగి ఇక్కడికే వస్తుంటే స్టేషన్ లో నన్ను పట్టుకున్నారు. పట్టుకోగా విడిచిపెడతాను అనుకున్నారా? ఎవరు ఏ ఇంట్లోంచి పారిపోయినా ఇట్టే పట్టేయగలను. అయినా వయసులో ఉన్న ఆడపిల్ల ఇలా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవడం తప్పు కాదు. ఇలా వెళ్ళలేదండి, ఇలా వెళ్ళింది. ఎలా వెళ్ళిందా? ఆ. ఎలా వెళ్ళినా తప్పే కదండి. తప్పేనండి మరి. ఆఫ్ కోర్స్ నేను ఈ ఊళ్ళో ఉన్నంత కాలం మీరు ఎన్నిసార్లు ఇల్లు విడిచిపెట్టి పారిపోయినా అన్నిసార్లు వెతికి పట్టుకొచ్చి అప్పచెప్పగలను. చూడండి బాబు, నీ పేరేంటో గాని. నా పేరు డి ముహూర్తం. డి అంటే దుర్. దుర్రా బర్రా అండి? అబ్బాబా దుర్రేనండి, మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్. సారీ. డి అంటే దుర్, అది మా ఇంటి పేరు. నా అసలు పేరు ముహూర్తం. వెరసి నా పూర్తి పేరు దుర్ముహూర్తము. ఎవడో దుర్ముహూర్తం అనగానే ఇదేదో అపశకునం అనుకుని మీ ముఖంలోని కవలికలన్నీ మారిపోయాయి. దుర్ముహూర్తము నా పేరు మాత్రమేనండి. నాకు ఎవరు ఎదురుపడ్డా సరే అదంతా మంచి ముహూర్తమే. సర్లేండి, మీరు చేసిన ఈ సహాయానికి మేమేమైనా మీరేమి చేయక్కర్లేదమ్మా. నేను చేస్తున్న డ్యూటీకి గవర్నమెంటే నాకు జీతం ఇస్తుంది. ఈ వంట జీవితానికి అదే ఎక్కువ. అయితే నీకు ఇంకా పెళ్లి కాలేదా? పెళ్ళయిందమ్మా, కానీ నా భార్య అయ్యో పాపే, దేవుడు చిన్న చూపు చూశాడన్నమాట. భగవంతుడు చిన్న చూపు చూడలేదమ్మా, భగవంతుడు పెద్ద చూపే చూశాడు. పోలీసు గుండె కాబట్టి తట్టుకున్నాను. నా కథంతా మీరు వింటే మీ ముగ్గురు మనసులు ఐసులాగా కరిగిపోయి నీళ్ళు అయిపోతాయి. నా భార్య నన్ను చిన్న చూపు చూసి నన్ను విడిచిపెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మరి మీరు వెతకలేదా అండి? వెతికాను బాబు, కానీ నా భార్య కనపడలేదు. అన్ని కేసుల్లోనూ సక్సెస్ అయ్యాను, నా సొంత కేసులోనే ఫెయిల్యూర్ అయ్యాను బాబు. చాలా నువ్వు విచారం. ఉండు బాబు. అమ్మా, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్పండి. ఆడపిల్ల మగపిల్లవాడు ఒకళ్ళొకరు చూసుకుని అర్థం చేసుకుని అగ్ని సాక్షిగా పెళ్ళాడి భార్యాభర్తలు ఎందుకు అవుతారు? చిరకా గోరింకలాగా ఉంటూ నలుగురు బిడ్డలను కానీ హాయిగా సంసారం చేసుకోవాలనే కదా. మరి అలాంటప్పుడు ఆ భార్య హఠాత్తుగా ఆ భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆవిడ ఏమంటారో చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. మీరు చెప్పలేరు. ఈ విధంగా ఇప్పటి వరకు నా చేతి మీదుగా 100 కేసులు పూర్తి చేశానమ్మా. పోనీలేండి, ఆ పుణ్యం మిమ్మల్ని మీ భార్యతో కలుపుతుంది. ఆహా, ఎంత చల్లని మాట చెప్పి ఆశీర్వదించారమ్మా. మీ నోటి మాట ప్రకారం నా భార్య నాకు దొరికితే వెంట పెట్టుకుని మీ దగ్గరికి తీసుకొస్తానమ్మా, మీ ఆశీర్వాదం పొందటానికి. వస్తానమ్మా, వస్తాను బాబు. చాలా థ్యాంక్స్. పర్వాలేదు.
కాఫీ. సారీ రాధ, ఆ రోజున అనుకోకుండా క్లబ్లో నీ మీద ఆవేశపడినందుకు చాలా బాధపడుతున్నా. మనలో మనకి సారీ ఎందుకులే బావా. బావా, ఇదేంటి ఏమిటి కొత్త మలుపు? మలుపు కొత్తదే అయినా వరస పాతదిలే బావా. అరే, మళ్ళీ బాగుంటుంది. బావని బావా అనకుండా పాల్కోవాటారా? ఇదిగో, మీ అమ్మగారు నాకేమవుతారు? అత్తగారు అవుతారు. ఆ లేకపోతే మీరేమవుతారు? అవును, నాకు తెలియగలుగుతానా? నీకేమైనా బావ పిచ్చి పెట్టిందా? ఏదో ఆపద్ధర్మం కొద్దీ నా ప్రియురాలుగా నటించమంటే పర్మనెంట్ గా సెటిల్ అయిపోతామంటే మన ఇద్దరం ఫ్యామిలీని పుట్టప్ చేసేదాకా ఇలా సెటప్ అవక తప్పదు బావా. బావా బావా పాల కోవా. అవును, ఇందాక నుంచి చూస్తున్నాను, కోరి రమ్మన్నాను కదా అని కొరిదేమే ఇల్లంతా గంతులేస్తావా? ఇదిగో, నీకు నా డబ్బు మీద ప్రేమైతే నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, ఇచ్చి ముఖాన్ని కొడతాను. బావా మరదల మధ్య ఉన్న శృంగారం బంగారంతో సమానం. బావా, నాకు మీరు కావాలి కానీ మీ డబ్బెందుకు బావా? మళ్ళీ బావాకేమన్నామంటే గోబ గుయ్యమంటది, పళ్ళు రాలిపోతాయి, పళ్ళు కట్టించుకోవాల్సి వస్తుంది. ఏ ఎందుకు రాలాలి? ఎందుకు రాలకూడదు? ఏంటి మీ నాన్నగారు నాకు మావ అయినప్పుడు మీరేమవుతారు? ఎత్తుకు వేస్తే రెండు అవుతారు. ఆ, ఇందాకేమో మా అమ్మ సైడ్ నుంచి చూసి కలిపావు, ఇప్పుడేమో మా నాన్నగారి సైడ్ నుంచి చూసి కలుపుతున్నావు. ఏంటి నాటకం? నేను నాటకాలు ఆడటం లేదు, సినిమాలు డైరెక్ట్ చేయట్లేదు. డైరెక్ట్ అయిపోయేది ప్రొడ్యూసర్గా. నన్ను పెంచి పెద్ద చేసింది మీ నాన్నగారు అన్నమాట అక్షరాలు నిజం. ఏం కోతలండి, బ్రహ్మాండమైన కోతలు. కన్న బిడ్డను నన్ను పెంచి పెద్ద చేయలేకపోయినా ఆ పెద్ద మనిషి ఈవిడ గారిని పెంచి పెద్ద చేశాట. ఇక నువ్వు చెప్పే పిచ్చి మాటలు నమ్మడం నేనే వెరివాణి కదా కూడదాను. నాన్నగారు ఏమయ్యారమ్మా అని ఎప్పుడైనా మీ అమ్మగారు అడిగారా? ఒకసారి కదా 100 సార్లు అడిగాను. ఏం చెప్పారు? ఏం చెప్తుంది? ఆవిడ గారి మీద ఆయన అలిగి ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాట, అంతే. అంటే కొంతవరకు నిజం చెప్పారనమాట. సరే, మిగిలిన నేను చెప్తాను వినండి. చెప్పు. మిమ్మల్ని కన్న మీ నాన్నగారే నన్ను పెంచి పెద్ద చేశారు. నన్ను మీ గర్ల్ ఫ్రెండ్ గా నాటకం ఆడమని అడిగిన రోజున మా మామగారి పోలిక నుండి మిమ్మల్ని చూసి మీ ఇంటికి వచ్చాను. అత్తయ్య గారి మీద తాళి పుట్టింది. మామగారు ఎక్కడున్నారు అత్తయ్య అని అడిగినప్పుడు ఆవిడ పొందిన కలవరం చూశాక నా అనుమానం బలపడింది. ఇంటికి వెళ్ళి మా ఆయన అడిగి నిజాలు తెలుసుకున్నాను. నేను చెప్పిన దాంట్లో నిజమే ఉందో అబద్ధమే ఉందో తెలుసుకోవాలనుకుంటే నాతో పాటు మీరు మా ఇంటికి రండి. నమస్కారం డాక్టర్ గారు. ఓహో, దుర్ముహూర్తం గారా? డి ముహూర్తం. డి అంటే దుర్ మా ఇంటి పేరు, ముహూర్తం నా అసలు పేరు, దుర్ముహూర్తం. కూర్చోండి కూర్చోండి. మీకు కూడా మాట పని పడిందా? పోలీసులకు మాత్రం జబ్బులు రావా? ఏంటి మీ కంప్లైంట్? ఏమీ లేదండి. నేను రాత్రిపూట ఎక్కడ పడుకుంటానండి? మంచం మీద. అవును కదా. మరి తెల్లారి లేచేసరికి ఎక్కడ ఉండాలండి? మంచం మీదే. అవును కదా. అది ఏమిటోనండి, తెల్లారి లేచి చూసుకునేసరికి నేల మీద ఉంటున్నానండి. అంటే మీరు చంటి పిల్లల మంచం నుంచి కింద పడుతున్నారన్నమాట. బాలేవరే, కింద పడ్డానికి దుర్ముహూర్తం అంటే ఎవరు అనుకున్నారు? అగ్గి రవ్వ. మరి నేల మీద ఎలా ఉంటున్నారండి? ఎవరో నన్ను కావాలని కిందకు తోసేస్తున్నారేమోనని నాకు అనుమానం అండి. ఓహో, అంటే గాలి ధూళి దెయ్యం అని మీ అనుమానమా? అయితే అయి ఉండొచ్చు. అయితే మీరు నా డిపార్ట్మెంట్ కాదు, మా ఆవిడ డిపార్ట్మెంట్. ఆవిడ భూత వైద్యం, భానుమతి, చేతబడి వీటిలో స్పెషలిస్ట్. అక్కడికి వెళ్ళి తాయితీ కట్టించుకోండి. వెళ్ళండి. అలాగే. రారా. నమస్కారం డాక్టర్ గారు. ఎలా ఉంది జ్వరం? మాత్రలు సరిగ్గా వాడుతున్నాను సార్. నాలుగు చూపించు. అబ్బా, ఆ జరదాకెళ్ళి ఎందుకయ్యా నీ జ్వరాన్ని తోడు. మూయరు. ఎంతకాలాన్ని కనిపించవచ్చు. ఇంకా ఎప్పుడు అలా ప్రవర్తించాలని పేరు మార్చుకున్నంత మాత్రాన తెల్లాన్ని గుర్తుపట్టలేనంత గుడ్డు అని అనుకున్నా వచ్చి. ఇదిగో, నా మీద నీ కోపం ఉంటే ఉండొచ్చు కాక, పెళ్ళాన్ని కాదని మాత్రం అనకు. నువ్వు నా పెళ్ళం కాదని నా కళ్ళలో చూసి చెప్పు. కళ్ళలో చూసి చెప్పమంటే నీకు గుర్తుందా లేదా? నేను నీ పెళ్ళాం కాదు. నా పిల్లలు వచ్చి నా పిల్లలు వచ్చి అది నా పిల్ల, పైగా నీ పిల్ల అంటావా? షీఈ్ మై ఓన్ వైఫ్. తోసేదాం. అబ్బా కాదగిరి నా పిల్లం. నీకేమైనా పిచ్చి పెట్టిందా? ఎస్ యు ఆర్ కరెక్ట్. ఈయనకి నిజంగానే పిచ్చి పట్టింది. విశాఖపట్నం పంపాల్సిందే. అంటే నన్ను పిచ్చాసుపత్రులు జరమంటావా? ఇదిగో డాక్టర్, నిన్ను ఏకంగా రాజమండ్రి పంపించేస్తాను, జాగ్రత్త. రాజమండ్రికా? అంటే సెంట్రల్ జైలుకా? అవును. నేను ఏ నేరం చేశాను పంపుతావా? ఏమి నేరం చేశావు అని అడుగుతున్నావా? నువ్వు డాక్టర్ అయ్యుండి రావణాసురుడు సీతమ్మ వారిని చెరబట్టినట్టు నా పిల్లాన్ని తీసుకొచ్చి నీ ఇంట్లో చెరబడ్డాం నేరం కాదు. ఇదిగొచ్చింది, జరిగిపోయిందితో పొరపాటు జరిగిపోయింది. ఇంకెప్పుడు అలా ప్రవర్తించరు. మన ఇంటికి వెళ్దాం. చిట్టి కాదు పట్టి కాదు. ఏంటంటే అలా చూస్తే నిలబడ్డారు? ముందు వెళ్ళి పోలీసులు పిలిపించండి. ఈయనే పోలీసు, ఇంకే పోలీసుని పిలవనే.
పురజనుల పెళ్ళాలని పరజనులు ఎత్తుకుపోతే పోలీసుని పిలుస్తాం, కానీ పోలీసు ఆయనే వచ్చి నా పెళ్ళాన్ని ఎత్తుకుపోతుంటే ఇంకెవరిని పిలవనే? నాయన దుర్ముహూర్తం, నీకు కావాలి అంటే నా థర్మామీటర్ తీసుకో, లేకపోతే నా స్టెటస్కోప్ తీసుకో, అంతేగాని నా పెళ్ళానే నీ పెళ్ళం అంటావేంటయ్యా? బాబు డాక్టర్ గారు, మీకు కావాలంటే అలాంటి ఒక అరడజన్ కొని పెడతాను కానీ నాకు కావాల్సింది మాత్రం నా చిట్టి. తులసిగారు నా పెళ్ళాం, చిట్టి నా పిల్ల, తులసిగారు నా పెళ్ళాం, చిట్టి నా పిల్ల. ఒరేయ్ సుబ్రహ్మణ్యం వెళ్ళరా, ఈవిడ గారు నా పెళ్ళం కాదో తేల్చి చెప్పు. అయ్యగారు భార్యనండి. రేయ్, కొట్టానంటే తలకాయి కొబ్బరికాయలాగా పగిలిపోతుంది. ఈవిడి గారు ఆయన పిల్లమని ఏమిటి సాక్ష్యం? సాక్ష్యం? అవును. ఆ, ఇప్పుడే వస్తాను, ఇప్పుడే వస్తాను. లోపలికి వెళ్ళిపోయాడు కదా, ఈ లోపల మన ఇంటికి వెళ్ళిపోతాం. అయ్యో నీకేమైనా పిచ్చి పట్టిందా? వదలవే బాబు. ఇదిగో ఇదిగో, మేమిద్దరం మొగుడు పెళ్ళాలనే అంటే అనుకున్న ఏకైక సాక్ష్యం మా పెళ్లి ఫోటో చూడు. 1973 జూన్ 10వ తారీఖున హైదరాబాద్ దోమలగూడలో మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఆశ్చర్యంగా ఉంది. నా భార్య మీ భార్య ఇద్దరు ఒకే పోలికలు ఎందుకుంటారబ్బా? ఎందుకుంటారంటే ఆ బ్రహ్మదేవుడు ఒకే పోలికలతో 2 బొమ్మలను తయారు చేసి ఒకటి నీకంట కట్టాడు, ఇంకోటి నాకంట కట్టాడు. అది కరెక్ట్ అయి ఉండొచ్చండి. తులసిదళం గారు, పొరపాటు జరిగిపోయింది, ఏమనుకోకండి. నేను అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తుంటానండి. ఎందుకెందుకు? ఎందుకంటే పారిపోయిన నా భార్యని మీ భార్య ముఖంలో చూసుకుంటాను. వీధిలోంచే చూడు, ఇంట్లోకి మాత్రం రాకు. అలాగేనండి, వస్తానండి. వస్తానండి. రండి, ఇదే మా ఇల్లు. ఏంటి తలవేసం ఏంటి? మామ ఎక్కడికి వెళ్ళారు? బాబాయ్, మామ ఎక్కడికి వెళ్ళారు మీకు తెలుసా? వచ్చావా అమ్మా? నిన్నెత్తుకుంటూనే మీ మావయ్య పట్నం వెళ్ళాడమ్మా. ఈ అబ్బాయి ఎవరు? నీ చిన్నప్పుడు మీ మావయ్య వచ్చిన కొత్తలో అసలు ఇలాగే ఉండేవాడమ్మా. మామ దగ్గర ఆయన కలవడానికి ఇక్కడికి వచ్చారు. అలాగా, వస్తానమ్మా. చూసావు రాధ, ఎంతకాలానికైనా మా నాన్నగారిని కలుసుకోగలుగుతున్నా అని ఎంతో ఆనందంతో వచ్చాను. కానీ అది ఇప్పుడు సాధ్యపడలేదు. బహుశా మేము కలుసుకోవడం ఆ భగవంతుడికి ఇష్టం లేదేమో. ఇష్టం లేకపోతే మిమ్మల్ని నన్ను ఎందుకు కలుపుతాడు? మన ఇద్దరం కలవడం, విడిపోయిన మీ అమ్మా నాన్నని కలపడానికే నేను. నన్ను వెతుకుంటూ మామయ్య పట్నం వెళ్ళారని బాబాయ్ చెప్పారు కదా, పదండి మనం అక్కడికి వెళ్దాం. అమ్మగారు, పలహారం ఇక్కడ పెట్టమంటారా? ఈ రోజు నేను ఉపవాసం ఉంటానని నీకు తెలియదా? ఈ రోజు మీ పెళ్లి రోజా అమ్మా? పెళ్లి నాడు మీరు ఉపవాసం ఉంటారన్న సంగతి మర్చిపోయానమ్మా. మురళి పోంచేశారా? మురళీబాబు రాధమ్మ కలిసి పండక్కి అందరికీ బట్టలు కొనడానికి వెళ్ళారమ్మా. వాళ్ళు రావడానికి చాలా ఆలస్యం అవుతుందని మరీ మరీ చెప్పారమ్మా. నువ్వు వెళ్ళు. హే మురళి, ఏంటి ముసలేషం? కాలేజీలో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఏమైనా జరిగిందా? సరే అండి, నా పేరు మురళి కాదు, శంకర్రావు. ఓహో, వేషంతో పాటు పేరు కూడా మార్చుకున్నానంటే బాగుంది. ఓ పని చేయి, మెడ్రాస్ వెళ్ళి ఓ పెద్ద డైరెక్టర్ని కలు, సినిమాల్లో మంచి వేషాలు ఇస్తాడు. మీకు చెప్పేది నా పేరు మురళి కదండి, శంకర్రావు. మా మురళి కూడా ముమ్మూర్తిలా మీలాగే ఉంటాడండి. అవును, దగ్గుతున్నారేంటి? ఉంటూ బాగాలేదా? మై గాడ్, ఇదేంటండి బాబు, ఒళ్ళంతా కాలిపోతుంది. సరే, మీ మురళి కాదు, బాగానే ఉంది, పేషెంట్, నేను డాక్టర్ని. రండి, కారెక్కండి. పర్వాలేదండి. పర్వాలేదు, నా మాట వినండి. రండి, ఎక్కండి.